తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఓ అయ్యా సార్లో అసెంబ్లీ మీటింగ్లు పెట్టేటప్పుడు జరెనక ముందు ఆలోచించి పెట్టుర్రి. ఇష్టం వచ్చినట్టు పొడిగిస్తే లేదా తగ్గిస్తే నడవదు ఇక్కడ. అవునాయా పాపం ఎమ్మెల్యేలు కూడా పనులు ఉంటాయి కదా, వాళ్ళకు ఫ్యామిలీ ఉంటది కదా. నడమ ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నిటికాడ ఊరితో నువ్వు కాదంటే నడుస్తుందేమో కానీ అసెంబ్లీ మీటింగ్ల కాడ కాదు. అందుకే జరెనక ముందు చూసుకొని అసెంబ్లీ మీటింగ్లు పెట్టుర్రి. అంత కాదంటే ఇగో మా తరపున మా ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ ఏదో మాట్లాడతాడట, చూసి చెప్పుర్రో సారి. 14-15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్ళు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే. మళ్ళా ఏమన్నాడో చూసిరు కదా, ఎప్పుడే అసెంబ్లీ మీటింగ్లు పెట్టుకుని ప్రశ్నలు జవాబులు వేసుకున్నాడు, ఆరోపణలు చేసుకున్నాడు ఏంది అని అనుకున్నాడో ఏమో. ఫిబ్రవరి 14-15 తారీఖులలో అసలు అసెంబ్లీ జోలికే రావద్దట. వసంత పంచం ఉందట, ఇంకా 26,000 పెళ్లిలు ఉన్నాయట. ఎవరి పెళ్లి కంట పోవాలని అందరూ ఆగమాగమైతుంటే ఇగో మల్లన్న సారేమో ఎన్ని పెళ్లిలున్నా పోవుడే ఆయన డైరెక్ట్ అసెంబ్లీలోనే సెలవు అడిగిండు. నువ్వు సూపర్ పోహే మల్లన్న. పని సీత గౌరవనీయులను అసెంబ్లీ స్పీకర్ గారికి నమస్కరించి రాయనది ఏమనగా, అయ్యా నేను మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని ఫిబ్రవరి 14-15 తారీఖులలో లగ్గాలు ఎక్కువన్నందుకు అసెంబ్లీకి సెలవు ఇవ్వగలరని మనవి చేస్తున్నాను అని స్కూల్లో రాసినట్టు లీవ్ లెటర్ రాయకపోయినవే మంచిగుంటుండే అని మస్తు మంది కామెంట్లలో కూడా అరుచుకుంటున్నారు. ఇక